సార్ చూసుకున్నట్లయితే తెలంగాణ ఎలక్షన్స్ అయిపోయినాయి. ఎక్కడైతే ఫలితాలు ఆశాజనకంగా ఉంటాయి అనుకుంటున్నారో అంతా కూడా తిరగబడిపోయినాయి. ఈ లెక్క ప్రకారం అంత డెవలప్మెంట్కి కారణమైన హైదరాబాద్లోనే రిజల్ట్స్ అనేవి అంత తారుమారైనప్పుడు ఆంధ్రాలో ఎలా ఉండబోతుంది? రెండో విషయం ఏంటంటే బటన్ నొక్కితే ఏవైతే సంక్షేమ పథకాలు నిధులు విడుదల చేస్తున్నాం అంటున్నారు, ఒక పక్క డెవలప్మెంట్ లేని పథకాలు ఎందుకని జనం అంటున్నారు. ఇవన్నీ క్రోడీకరించి చూసినప్పుడు ఈసారి ఇటు సైడ్ ఎలా ఉండబోతుంది? 2024 ఎలక్షన్స్ ఏపీలో ప్రజలు ఎటువైపు మొగ్గు చూపబోతున్నారు? వర్గంలో యార్లగడ్డ గారు సక్సెస్ సాధిస్తారంటారు కదా? యార్లగడ్డ వెంకటరావు మంచి మెజారిటీతో గెలుస్తారు. 10 సార్లు ఎలక్షన్ జరిగితే 9 సార్లు, 12 సార్లు ఎలక్షన్ జరిగితే 9 సార్లు తెలుగుదేశం గెలిచింది. సారి కూడా తెలుగుదేశమే కదండి. ఈసారి ఇంకా యార్లగడ్డ వెంకటరావు అభిమానులు మాలాంటి ఫాలోవర్స్ ఉన్నారుగా, మరి మా ఓటు ఎక్కడికి పోద్ది? కాబట్టి మంచి మెజారిటీతో యార్లగడ్డ వెంకటరావు గెలవటమే కాదు, భువనమ్మ గారి ఆశీస్సులతో, నారా చంద్రబాబు గారి దీవెనలతో, లోకేష్ గారి స్ఫూర్తితో ఐటీ శాఖ మినిస్టర్ అయినా కానీ ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. 2000 ఎన్నికలు, 2024 ఎన్నికలు, 2019 ఎన్నికల వరకు మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నామండి. మేము చాలా కష్టపడ్డాము. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మీద అభిమానంతో అదే సుపరిపాలన కూడా జగన్మోహన్ రెడ్డి గారు అందిస్తారని ఆశించాము. ఆశించిన విధంగా, కష్టపడిన విధంగా, నమ్ముకున్న కేడర్ని, అదేవిధంగా గ్రామ నాయకత్వాలని నిర్లక్ష్యం చేయటం, తాడేపల్లి ప్యాలెస్లో కూర్చుని తనకంటూ ఒక వాలంటరీ వ్యవస్థను ఏర్పాటు చేసుకుని ఆ వాలంటరీ వ్యవస్థ ద్వారా నిధులు విడుదల చేయటం, గ్రామ పార్టీ నాయకత్వాలకి బాధ్యత లేకుండా చేయటం, ఈవెన్ గ్రామ పంచాయతీ సర్పంచ్కి కూడా ఎటువంటి అధికారాలు లేకుండా కోతలు విధించటం, గ్రామంలో ఏదైనా చిన్న ఇన్స్టేషన్ జరిగినా లేకపోతే వైరస్ వచ్చినా కానీ బ్లీచింగ్ పౌడర్ వేసుకునే పరిస్థితి కూడా లేకుండా గ్రామ పంచాయతీలను నిర్వీర్యం చేయటం, అధికారాన్ని మొత్తం తన దగ్గర పెట్టుకుని ఈ రాష్ట్రాన్ని అదేమంటే నేను బటన్ నొక్కుతున్నాను, అమ్మఒడి లేకపోతే శ్రీనిధి ఇవన్నీ నొక్కుతున్నాను, నన్ను చూసి ఓట్లు వేశారు, మీ 151 మంది ఎమ్మెల్యేలు నా ద్వారానే గెలిచారు, నా పేస్ వాల్యూతోనే గెలిచారు అని ఆయన చెప్పుకుంటాం తప్పులేదు, కరెక్టే. కానీ ఈ రోజున ఈ 175 నియోజకవర్గాల్లో దాదాపుగా ఏ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించిన ఏ రోడ్డు రహదారి శుభ్రంగా లేదు. ఉదాహరణకు మీరు అది చూడవచ్చు. కెమెరా ఒకసారి చూపిండమ్మా. అదేవిధంగా ఈ నియోజకవర్గం విషయానికి వస్తే 2019 ఎన్నికల నాటికి ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అస్తవ్యస్తంగా దేనావస్థలో ఒక రకంగా వెంటిలేటర్ మీద ఉంది. అటువంటప్పుడు ఎన్ఆర్ఐ అయినటువంటి యార్లగడ్డ వెంకటరావు ఈ నియోజకవర్గానికి 2018లో వచ్చి నియోజకవర్గంలో ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జవసత్వాలు నింపి పార్టీని పునరుత్తేజం చేసి అతి స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోవడం జరిగింది. అది కూడాను బూట్ క్యాప్చరింగ్లు, తర్వాత పోస్టల్ బ్యాలెట్లు వీటికి సంబంధించి సరిగ్గా చేసుకోకపోవడం వల్ల యార్లగడ్డ వెంకటరావు గెలవలేకపోయారు. అప్పటికి ఆయన పదుల సంఖ్యలో కోట్లు ఖర్చు పెట్టేసేసి ఈ నియోజకవర్గంలో దాదాపుగా 1600 కిలోమీటర్లు పాదయాత్ర గడప గడపకి తిరిగి కష్టపడ్డారు. సార్ ప్రతి అంశం పైన నాలెడ్జ్ ఉన్న వ్యక్తి ఎవరు అంటే ఇక్కడ యార్లగడ్డ గారు. రెండోది ఏంటంటే ఆయన ఆల్రెడీ అమెరికాలో ఉంటూ ప్రవాస భారతీయుడిగానే ఉంటూ ఇక్కడ ఏదైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో దాని లోటుపాట్లు తెలుసుకుని ప్రజలకు కానివ్వండి, కార్మికులకు కానివ్వండి అత్యంత చేరువలో ఉన్న మనిషి యార్లగడ్డ గారు. ఇవన్నీ చూసుకున్నట్లయితే సార్ ఇంకొకటి ఏంటంటే ప్రజెంట్ ఇప్పుడున్న గవర్నమెంట్కి వ్యతిరేకంగా చూసుకుంటే ఒక పక్క అంగన్వాడీలు, ఒక పక్క అవుట్సోర్సింగ్ కార్మికులు, ఏది ప్రభుత్వ కార్యాలయాల్లో అవుట్సోర్సింగ్ ఉద్యోగులు సమ్మెలు చేస్తున్నారు, మున్సిపల్ కార్మికులు. మరి వీటిలందరికీ అక్కలు, చెల్లెలు, తమ్ముళ్ళు అని చెప్పి సంబోధించిన ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ప్రజెంట్ సీఎం గారు, మరి ఇప్పుడు ఎలక్షన్స్ దగ్గర పడేపోతే వీళ్ళపైన దుశ్చర్యాలకు పాటుపడడానికి కారణం ఏంటి? ఈయన ఇస్తానన్న ఏదైతే మాట ఉందో అది తప్పడానికి కారణాలు ఏంటి? ఆయన ఇచ్చిన వాగ్దానాల్లో 99% పూర్తి చేశామని అంటున్నారు సార్. ఆ 1% మాత్రమే ఆయన చేసింది. ఏంటంటే తాడేపల్లి ప్యాలెస్లో కూర్చుని బటన్ నొక్కటం. ఈయన ఇచ్చిన వాగ్దానాలన్నీ
వడగాల్పుల్లోనో లేకపోతే వరదల్లోనో కొట్టుకుపోయినాయి. ఏ ఒక్క వాగ్దానం కూడా, ఒకటి మెగా డిఎస్సి అన్నాడు, తర్వాత సిపిఎస్ రద్దు అన్నాడు, తర్వాత రైతులకి చెప్పాడు, తర్వాత వ్యవసాయ కార్మికులకి అన్నాడు. ఆయన చెప్పిన ప్రతి వాగ్దానం అవన్నీ శుష్క వాగ్దానాలు. ఏ ఒక్క వాగ్దానం కూడా నెరవేరలేదు. ఈ రాష్ట్ర ప్రజలు ఈ 175 నియోజకవర్గాల్లో ఈ ప్రభుత్వం ఎప్పుడు కనుమరుగైపోద్దానని 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. సార్, మరొక ప్రశ్న ఏంటంటే, గత నెల రోజులుగా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఏదైతే జరుగుతుందో ఈ నెల రోజులు చూసుకున్నట్లయితే మెజారిటీగా ఇక్కడ మనం చూసుకుంటే వర్గాల వారీగా ఇన్ఛార్జీల మార్పు ఎందుకు చేస్తున్నారు? రెండోది, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం భయపడింది అంటున్నారు. ఫేస్ తెలిసిన వ్యక్తులనే నమ్మని ప్రజలు నియోజకవర్గాల వారీలుగా మార్చిన ఇన్ఛార్జీలు కానివ్వండి, ఎమ్మెల్యేలు కానివ్వండి, వాళ్ళు నమ్ముతారని ఏంటి సార్ అసలు? బయట ఎట్టి పరిస్థితిలో నమ్మరండి. ఇవాళ ఒక ఆఫీసరు ఒక్కొక్క ఆఫీసులో ఉద్యోగం చేస్తున్నాడు. అతని మీద అవినీతి ఆరోపణలు కానీ లేకపోతే రెక్లెస్ సమాధానం కానీ వస్తుంది. ఈ ఆఫీసర్ మాకు నచ్చలేదని స్థానిక ప్రజాప్రతినిధులు కానీ లేకపోతే పబ్లిక్ కానీ కంప్లైంట్ చేస్తే అతన్ని ఎట్టి పరిస్థితుల్లో 3 సంవత్సరాలకి లేకపోతే 6 నెలల్లోనూ మారుతున్నారు, లేకపోతే సస్పెండ్ చేస్తున్నారు. ఇప్పుడు ఉదాహరణకి విడుదల రజనీ గారు ఉన్నారు. ఆవిడ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈ రాష్ట్రానికి. గుంటూరు జిల్లాలోనే ఉంది చిలకలూరుపేట, అదేపేట. ఆ నియోజకవర్గం నుంచి తీసుకొచ్చి గుంటూరు వేస్ట్లో వేశారు. అక్కడ చల్లని కాసు ఇక్కడ ఎట్టా చెల్లద్ది? ఇప్పుడు అక్కడ పనికిరాదనేగా ఇక్కడ తీసుకొచ్చేశారు. అట్టాగే పత్తిపాడు ఉంది, మేకతోటి సుచరిత గారు మాజీ మినిస్టరు, 4 సార్లు ఏమో 3 సార్లు ఎమ్మెల్యే అయ్యారు. ఆవిడని పత్తిపాడు నుంచి తీసుకొచ్చి ఎక్కడ పెట్టారండి? తాడికొండలో పెట్టారు. కారణం ఏంటి? అక్కడ పత్తిపాడు ఆవిడ కరెక్ట్ అయితే అక్కడే గెలవాలి కదా. ఇక్కడ పత్తికొండలో గెలవాల్సిన అవసరం ఏముంది? తాడికొండలో గెలవాల్సిన అవసరం ఏముంది? చూసుకున్నట్లయితే ఎవరైతే మంగళగిరిలో పోటీ చేశారో రామకృష్ణారెడ్డి గారు, ఈయన వద్దు బాబోయ్ అని వెనక్కి వెళ్ళిపోయారు. బహిరంగంగా ఏదైతే ప్రెస్ మీట్ పెట్టి నా నియోజకవర్గానికి నిధులు విడుదల చేయలేదు, నన్ను ఒక ఆట ఆడుకున్నారండి బాబు, ఈ దెబ్బకు తట్టుకోలేక బయటకు వచ్చేసానని చెప్పారు. భవిష్యత్తు కార్యాచరణ మళ్ళీ ప్రకటిస్తానన్నారు. అంటే ఇంత సన్నిహితంగా ఉన్నవాళ్లే ఈయనకి దడిసి భయపడి బయటకు వచ్చేస్తున్నప్పుడు నియోజకవర్గ మార్పులు ఏవైతే ఉంటాయో జనాలు నమ్మి వాళ్ళని ఓటేసే సెక్షన్ ఉందంటారు అసలు? లేదండి. ఇవాళ ఆయన్ని నమ్ముకుని ఆ రోజున 2014-19 మధ్యలో శ్రీ యార్లగడ్డ వెంకటరావు ఈ నియోజకవర్గ ఇన్ఛార్జి దాదాపు చెప్తే ఏమవుదండి 118 కోట్ల రూపాయల దాకా ఖర్చు పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద దాడి జరిగిందని హనుమాన్ జంక్షన్ పోలీస్ స్టేషన్ ఎదురుగా డాక్టర్ దుట్టా రామచంద్రారు, శ్రీ యార్లగడ్డ వెంకటరావు ధర్నా చేసి పోలీస్ స్టేషన్ స్తంభింపజేసి కార్యకర్తలకి రక్షణగా ఉంటే ఆ రోజు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం పెట్టిన కేసులకి ఇంకా నూజివేడు కోర్టుకి ఇంకా యార్లగడ్డ వెంకటరావు వాయిదాల కోసం తిరుగుతున్నారు. ఇంకా నమ్ముకున్నది ఏంటండి? ఆర్కే లాంటి వారు, ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు లాంటి వాళ్ళని ఆదర్శంగా తీసుకుని మాలాంటి గ్రామీణ కార్యకర్తలు కొంచెం కొద్ది గొప్ప నాయకత్వం వహించేవాళ్ళు అదేవిధంగా ప్రయాణం చేశారండి. వాళ్ళకి నా మీదకి ఒక కేసు ఉందండి. ఇవాళ గవర్నమెంట్ వచ్చి వాళ్ళకి దాదాపుగా 5 సంవత్సరాలు పూర్తిగా వస్తుంది. ఇంతవరకు ఆ కేసులు తీసేయాల. ఇంకా ఆర్కేలు అంటే ఆయన దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి 1100 కోట్ల దగ్గర నుంచి 500 కోట్లు, 500 కోట్ల నుంచి 125 కోట్లు కూడా విడుదల చేయమంటే ఇంతవరకు ఠికానా లేదు. మరి ఆర్కేలు అంటే గొప్ప నాయకుడు, నమ్ముకున్న నాయకుడు, డాక్టర్ వైఎస్ఆర్ గారికి అభిమాని, ఆ కుటుంబంతో సన్నిహిత సంబంధాలు కలిగిన వ్యక్తి. ఆయన గుండెలు చీల్తే రాజశేఖర రెడ్డి గారు ఫోటో కాపాడద్ది ఆర్కే గారికి. అలాంటి ఆర్కే గారికి ఠికానా లేనప్పుడు మాలాంటి కార్యకర్తలకి, మాలాంటి సామాన్యులకి, గ్రామీణ ప్రాంత ప్రజలకి ఏం ఠికానా ఉంటుందండి? మొత్తంగా గుంటూరు జిల్లా వ్యాప్తంగా రైతులందరూ కూడా అలోలచన అంటే ఆడుదాం ఆంధ్ర అని ప్రోగ్రాం పెట్టి ఇరిగిపోయే బ్యాట్లు ఇచ్చి పిల్లలతోనూ వీళ్లతోనూ డైవర్షన్ చేపిస్తున్నారు. ఇవి ఏంటి సార్ అసలు? ఇవన్నీ ఏంటి? ఇప్పుడు రైలు ప్రమాదం జరిగిందండి. రైలు ప్రమాదం జరిగితే రైలు ఎక్కడ నడుతుంది? ఆకాశంలో నడవదుగా. హెలికాప్టర్లో ఏరియల్ సర్వే ఏంటండి? ఒక పక్కన రైతులు మొన్న తుఫాన్ వచ్చేసేసి కొట్టుకుని పోతుంటే మాట్లాడిచ్చే ఠికానా లేకుండా రైతులు అల్లాడి ఆకులు మేస్తుంటే వరి పనులు నానిపోయి మొక్క వస్తుంటే ఆ వరి పనులని చూడటానికి కూడా ఠికానా లేని పరిస్థితుల్లో మా తెలుగుదేశం పార్టీ
రైతులకు అండగా ఉండండి అలానే ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చి పంపించింది. ఇక రోజా గారి గురించి చెప్పాల్సింది ఏముందండి, ఆవిడ జబర్దస్త్ మహిళ, ఆవిడని ఏమన్నా కానీ తక్కువే. ఆవిడ్ని గురించి మాట్లాడి మనం తక్కువ చేసుకోవడమే తప్ప పర్యాటక శాఖ మంత్రి అంటారు. ఆవిడ పర్యాటక శాఖ మంత్రి చెక్కభజన చేయదు, పర్యాటక శాఖ మంత్రి డ్యాన్స్ లేదు, ఆవిడ ఇష్టం వచ్చినట్టు ఆవిడ చేస్తుంది. చిన్న లేదు పెద్ద లేదు. ఏ తెలుగుదేశం పార్టీలో అయితే పుట్టిందో, ఏ తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు ద్వారా 2 సార్లు బీఫామ్ తీసుకుని ఓడిపోయిందో ఆ మహాతల్లి గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆవిడ గురించి ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత తక్కువ. మరొక విషయం ఏంటంటే, ఏదైతే ఉమ్మడి పొత్తు ఒకటి పక్క పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, లోకేష్ బాబు గారు ఎవరైతే ఉమ్మడి పొత్తుతో ముందుకెళ్తామని అప్పుడు చంద్రబాబు నాయుడు గారు అరెస్టు నిమిత్తం ఏదైతే అక్కడ జైలు బయటకు వచ్చి చెప్పడం జరిగిందో, ప్రజలందరూ కూడా ఎంతో హర్షణీయంగా ఉన్నారు. ఎందుకు అంటే కనుక ఆయన చెప్పింది ఒకటే, నేను ఓటు చేయాలనేయను, పదవులు ఏమి ఎక్స్పెక్ట్ చేయట్లేదు అని చెప్పి. సో ఈ ఉమ్మడి మేనిఫెస్టోని చూసిన తర్వాత వీళ్ళు భయపడారంటారా ఖచ్చితంగా? అసలు ఏ రోజునైతే నారా చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా నంద్యాలలో అరెస్టు చేశారో, అరెస్ట్ చేసిన 3వ రోజు నుంచే వైఎస్ఆర్సీపీ నాయకుల్లో ఆ నాయకుడు తాడేపల్లి ప్యాలెస్లో ఉండే బాసు, లేకపోతే సాశా ఉన్నాడు చూసారా సకల శాఖ మంత్రి, ఆయనకి కానీ లేకపోతే విజయసాయి రెడ్డికి కానీ లేకపోతే అంబటి రాంబాబుకి కానీ ఇలాంటి వాళ్ళందరికీ వెన్నులో వణుకు పుట్టింది. వెన్నులో వణుకు పుడటమే కాదు, ఈ గన్నవరం నియోజకవర్గంలో వాళ్ళు చేసిన ఆగం అంత, వాళ్ళు చేసిన అరాచకం, వాళ్ళు చేసిన బేపత్సం అంతా ఇంత కాదు సార్. రెండో చూసుకుంటే ఏపీ ప్రజలు ఒకటి గమనించారు, ఏది మాట్లాడినా ప్రశ్నించినా కనీసం రిక్వెస్ట్ చేసినా తీసుకెళ్లి బొక్కలా వేయడం జరుగుతుంది. ఇవన్నీ ఈ చర్యలన్నీ చూసి ప్రజలు మాట్లాడలేకపోయినా సైలెంట్ ఓటింగ్ జరిగే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయండి? 100కి 100% ఉందండి. ఇప్పుడు నేను ప్రెస్ మాట్లాడుతున్నా కదా మీరు, ఇది ఇప్పుడు టెలికాస్ట్ చేశారు అనుకోండి, ఇక్కడ ఎవరో ఒకరు నా మీద కంప్లైంట్ పెడతారు, పోలీసులు తీసుకెళ్తారు, లోపలేస్తారు, అది సర్వసాధారణమే. 100కి 100% ఈ ఊరు వచ్చేసేసి 1800 ఓటింగ్ అండి. ఇది బాహుబలేంద్రనగూడెం గన్నవరం మండలం, గన్నవరం నియోజకవర్గం, 84 పంచాయతీలు ఇదో పంచాయతీ. ఇది వరకు 170 ఓట్లు 2019లో వచ్చినాయి. ఇప్పుడు 400 ఓట్లు మెజారిటీ వస్తుంది. అదేవిధంగా నియోజకవర్గం మొత్తం 84 పంచాయతీలు, 104 గ్రామాల్లో 3 గ్రామాల్లో వాళ్ళకి ప్లస్ రావచ్చు. ఏది వైసీపీ పార్టీకి. గౌరవనీయ శ్రీ జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు, మాతో కలిసి వచ్చే మిత్రపక్షాలు ఏవైతే ఉంటాయో వాళ్ళందరూ ఓటు కూడాను ఎటు చేలదో. జనసేన పోటీ చేసిన కాడ గ్లాస్ గుర్తు కోటేస్తారు, తెలుగుదేశం పోటీ చేసిన దగ్గర సైకిల్ గుర్తు కోటేస్తారు. బంపర్ మెజారిటీతో ఈ ఆంధ్రప్రదేశ్లో గౌరవనీయ మాన్యశ్రీ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు 100కి 150% ముఖ్యమంత్రి అవుతారు. ఈ అవినీతి అరాచక పరిపాలన అంతమొందిస్తారు. ప్రజలు కూడా దానికోసం ఆ సమయం కోసం వేచి ఉన్నారు.